సింగర్ మంగ్లీకి సంబంధించి ఇప్పుడు మనకి మా అసోసియేషన్ వీటిలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రోగ్రామ్స్ వాటికి వీటికి పిలవద్దని, ఇండస్ట్రీకి సంబంధించిన కార్యక్రమాల్లో పిలవద్దని చెప్పని. ఆమె ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది. ఆమె తప్పు చేసిందా లేదనేది కోర్టు నిర్ణయిస్తుంది. రాజ్యాంగం ఇచ్చింది లా, చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. చట్టం ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మనం ఇన్వెస్టిగేషన్లో మనం ఎప్పుడు కూడా వాళ్ళందరికీ అండగా నిలబడి వాళ్ళ డబ్బులు ఇప్పించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే కటిక పేదవాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు మన బిడ్డ కదా, మన బంజారా బిడ్డ కదా, మన కులం కదా, మన మతం కదా అని కంప్లైంట్ ఎన్ని వచ్చి నడి రోడ్లో ఎండ మీద నించోబెట్టి వాళ్ళ డబ్బులు పోయి, బాధ పోయి, తిండి లేక, తిప్పలు లేక ఆఖరికి కంప్లైంట్ కాడికి వస్తే ఎండలో ఎండిపోయి రోడ్డు మీద మీకు అడ్వకేట్ తప్పు చేస్తే ఐఎమ్ రిజిస్టర్డ్ హిస్ కేస్ ఇమీడియట్లీ కంప్లైంట్ అండ్ రిఫరెంట్ బార్ అసోసియేషన్. సార్, సింగర్ మంగ్లీకి సంబంధించి ఇప్పుడు మనకి మా అసోసియేషన్ వీటిలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆవిడని ఇంకా ఇష్యూ అయ్యేంత వరకు A5గా ఉంది కాబట్టి కంప్లైంట్లో ప్రోగ్రామ్స్ వాటికి వీటికి పిలవద్దని, ఇండస్ట్రీకి సంబంధించిన కార్యక్రమాల్లో పిలవద్దని చెప్పని సంపత్ నాయక్ ఆయన కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి సార్ ఇప్పుడు ఆ ఇష్యూ ఇంకా ఐ థింక్ ఒక వారం 10 రోజులు జరుగుతుంది కదా, ఏమన్నా అంటే దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా పద్ధతి ఏంటంటే కేసు శిక్ష పడిన తర్వాత ఆ శిక్ష పడితే మనకి సినిమాలు ఏమైనా యాక్ట్ చేసినా, ఆమె ఏమైనా సాంగ్స్ ఏమైనా పడితే అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది తప్ప మనం ఆమెను బ్యాన్ చేయండి అని మనం చెప్పలేము. ఎందుకంటే ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉండేటప్పుడు మనమేమి కూడా ఎప్పుడు కూడా కోర్టు కేసులు ఉన్నవి మనం ఎప్పుడు కూడా అసోసియేషన్ తీసుకోం. నెంబర్ 1. ఆమె ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది. ఆమె తప్పు చేసిందా లేదనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఆమె తప్పు చేసిందా పోలీస్ స్టేషన్ నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఆమె బయట అంటున్న ప్రకారం ఆమె ఒక సింగర్ మాత్రమే, ఒక ఆర్టిస్ట్ మాత్రమే. అది మనం ఆపే బ్యాన్ చేసే అంత రైట్ మనకి ఎవరికి ఉండదు. ఎందుకంటే ఆమె ఎవరు బుక్ చేసుకుంటారు, ఎవరు షూటింగ్ చేసుకున్న వాళ్ళు ఓన్ రిస్క్ అది. ఆమె షూటింగ్ ఏమైనా రాకపోతే కంప్లైంట్ ఇస్తే, ఆమె ఏమైనా సాంగ్ పాడకపోతే కంప్లైంట్ ఇస్తే యాక్షన్ ఉంటుంది తప్ప మనం ఆమెని పలానా కేసు ఉంది మనం బ్యాన్ చేయమని చెప్పడానికి మనకు రైట్ లేదు. అంటే అసోసియేషన్ రూపంగా రైట్ లేదు. రాజ్యాంగం ఇచ్చింది లా, చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. చట్టం ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మనం ఇన్వెస్టిగేషన్లో మనం ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాకూడదు. ఒకటి లా ఏం చెప్తుందో తుదా తప్పకుండా మనం ఆగాల్సిందే, మనం చూడాల్సిందే. చట్టానికి మనం ఎవరు అతిథులు కారు, లాకి ఎవరు అతిథులు కారు. మన రాజ్యాంగ ప్రకారం మనం నడుచుకోవాలి. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఆమెది ఒక ఫైనాన్స్, మైక్రో ఫైనాన్స్ దాంట్లో వాళ్ళ తమ్ముడు ఆమె ఉన్నారు అనేది మొత్తం టోటల్ ఆరోపణలు మాత్రమే. ఆరోపణల్లో గిరిజనులు పాపం లేని పేదవాళ్ళు, గిరిజనులు అంటే ఒక ఆడబిడ్డ, ఆమె కూడా బంజారా బిడ్డ నుంచి వచ్చింది. వాళ్ళ కులానికి మనం కావాల్సిన వాళ్ళనే అందరినీ మోసం చేశారు అంటున్నారు. కనుక ఆమె వాళ్ళందరికీ ఎవరైతే మీకు ఏ బంజారా బిడ్డ నుంచి వచ్చావో, ఈరోజు సినిమా కలమ్మ తల్లి నిన్ను ఆస్వాదించిందో, ఏ కలమ్మ తల్లి నిన్ను ఈరోజు ఎంత దాన్ని చేసిందో, ఆ కులం నుంచి వచ్చావు, ఆ మతం నుంచి వచ్చావు కాబట్టి వాళ్ళందరూ మోసపోతున్నారు. కాబట్టి మీది ఉందో లేదో మన ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కానీ వాళ్ళందరికీ అండగా ఉండవలసిన బాధ్యత ఆమెకు ఉంది. వాళ్ళందరికీ అండగా నిలబడి వాళ్ళ డబ్బులు ఇప్పించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే కటిక పేదవాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు మన బిడ్డ కదా, మన బంజారా బిడ్డ కదా, మన కులం కదా, మన మతం కదా అని వాళ్ళు కూడా డబ్బులు కట్టి ఉంటారు. కొంతమంది మన పేరు చెప్పుంటారు, మీ పేరు వాడుకొని ఉండొచ్చు, మేబీ ఏదైనా ఉండొచ్చు. ఇన్వెస్టిగేషన్లో తేలిన దాకా మనం ఎప్పుడు మాట్లాడటానికి లేదు. ఇక్కడ ఇది ఇన్వెస్టిగేషన్ వచ్చిన దాకా ఆమె ఉన్నారా లేరా అని మాట్లాడటానికి లేదు. కనుక వాళ్ళందరికీ మనం బాధ్యత ఉండి, బాధ్యతల తరపున మనం సపోర్ట్గా ఉండి, బాధ్యతల వైపే మనం పోరాడి బాధ్యతలకు డబ్బులు ఇప్పించే బాధ్యత మనం నిలబడి చేసుకోవాల్సిన బాధ్యత. ఎవరెవరు డబ్బు తిన్నారు, ఎక్కడెక్కడ డబ్బు తిన్నారు, ఇది ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది డబ్బు అని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఆమె కూడా అండగా నిలబడవలసిన బాధ్యత. ఎవరైనా అంటే ఆవిడకి ఇప్పుడు ఏమైనా సహకరిస్తున్నారనా, లేకపోతే పొలిటికల్ సపోర్ట్ చేస్తున్నారు అనేది పోలీసులు కూడా. ఇప్పుడు సజ్జనార్ గారు ఫోటో తీసుకున్నంత మాత్రం సపోర్ట్ చేశారంటే కాదు. ఎందుకంటే కాకపోతే ఇక్కడ సీఏ రామకృష్ణ గారు మాత్రం కొంచెం బాధితులను భయభ్రాంతులను చేశాడు. బాధితులను భయభ్రాంతులు చేస్తూ మనం వెళ్తే పోలీసు వాళ్ళు రేపు అంతా సపోర్ట్ ఉన్నారు, మేము ఆమెకే ఉన్నామని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసే విధంగా ఆమెకి బీతనలేదు చేయడం, మిమ్మల్ని లోన్ వేసేస్తానండం. అక్యూజ్డ్ని వచ్చి, అంటే మనం అక్యూజ్డ్ అంటాం A5 కాబట్టి, అక్యూజ్డ్ని వచ్చి సెలబ్రిటీని లోన్ కూర్చోబెట్టారు.
కంప్లైంట్ వచ్చి నడి రోడ్లో ఎండ మీద నించోబెట్టి వాళ్ళ డబ్బులు పోయి బాధ పోయి తిండి లేక తిప్పలు లేక ఆఖరికి కంప్లైంట్ కాడికి వస్తే ఎండలో ఎండిపోయి రోడ్డు మీద చాలా చీప్గా చూస్తూ ఉంటే మా జీవితాలు ఏంటి, మేము డబ్బు తెచ్చి అప్పులు తెచ్చి పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక పిల్లల మత తోటలుగా పిల్లలకు చదువులు లేక పిల్లలకు ఉద్యోగాలు లేక ఈ డబ్బు పోయి రోడ్డు మీదే మాకు ఈ బాధ ఏంటి, ఈ పోలీసు వాళ్ళు ఇది గవర్నమెంటా, ఈ గవర్నమెంట్లో మాకు ఇదే న్యాయం జరుగుతుందా అంటే మాకు పేదవాడికి న్యాయం జరగదా, గొప్పవాడికే కుర్చీ వేస్తారా, పేదవాడికి కుర్చీ వేయరా, పేదవాడి కంప్లైంట్ తీసుకోరా అన్న పరిస్థితుల్లో ప్రజలు వచ్చేసారు. ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు. పంజాగుట్ట పిఎస్ అయితే భయభ్రాంతులు అయిపోయారు. అంటే ప్రజలు ఒక పోలీస్ స్టేషన్ మీద నమ్మకం పోతుంది. పోలీస్ స్టేషన్ అంటే మనం ఎవరొచ్చినా కంప్లైంట్ తీసుకోవాలా, మనం అక్కడ రాకపోతే రైటింగ్ మనమే రాయించాలా, దగ్గరుండి కూర్చోబెట్టాలా, మనం రిసిప్ట్ ఇవ్వాలా, జీడీ ఎంట్రీ చేయాలా, మనం కోర్టు పర్మిషన్ తీసుకోవాలా, లేకపోతే అఫీషియల్ పర్మిషన్ తీసుకోవాలా, ఇది సివిల్ కేసా అనేది జీడీ ఎంట్రీ చేసిన తర్వాత దాని మీద మనం తర్వాత ఒపీనియన్ వచ్చిన తర్వాత మనం దీని మీద తీసుకోవాలి. ఇది నాకు తెలిసి 1వ క్లాస్ చదివిన వాడిని నాకే ఇవన్నీ తెలుసు అంటే మీరు అన్నీ చదువుకున్నారు, చట్టాన్ని చదువుకున్నారు, అన్నీ చదువుకున్నారు, బీత్ అనలైజర్ అందరికీ చేస్తారా? మీరు అందరిని ఇలాగే అవమానిస్తారా? అంటే మీకు అనుమానం వచ్చింది, తప్పలేదు. అనుమానం వచ్చి బీత్ అనలైజర్ చేయాలంటే దానికంటే ప్రొసీజర్ ఉంది. లోనకి తీసుకెళ్ళాలా, కూర్చోబెట్టి సార్ ఆల్రెడీ మీరు కూర్చున్నారు, మీరు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు కనుక మీరు ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఎంతమంది రావాలో రండి అని చెప్పి పెట్టారు. అక్కడ ఎంతమంది ఉన్నారండి? బాధితులు ఉన్నారు, ప్లస్ ప్రెస్ ఉంది. ప్రెస్ మీద కూడా రివర్స్ అయ్యారు, అందరి మీద రివర్స్ అయ్యారు. కనుక అక్కడ ఏమైపోయిందంటే మంగ్లీ గారి మీద మనం కేసు పెడితే మనల్ని ఏమైనా కొట్టేస్తారేమో, చంపేస్తారేమో, పోలీసులు లోన్ వేసేస్తారేమో నాకు భయభ్రాంతులు చేశాడు. హైకోర్టు ఈజ్ వెరీ సీరియస్. ఎందుకంటే హైకోర్టు సీరియస్గా తీసుకోకపోతే రేపు విలువలు లేకుండా పోతాయి. ఏదైతే నల్ల కోర్టుకి విలువ లేకుండా పోతుంది. రేపు ఉదయం అడ్వకేట్ అవుతారు, రేపు ఇంకొకరు జడ్జీలు అవుతారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లే. నేను చట్టం ఏం చెప్తుందో చట్టం లోపం చెయ్యాలి, మీరు చట్టానికి లోబడి చెయ్యాలి, అంతే తప్ప లాకు లోబడి చెయ్యాలి. మీకు అడ్వకేట్ తప్పు చేస్తే ఐఎమ్ రిజిస్టర్డ్ హిస్ కేస్ ఇమీడియట్లీ ఇన్ కంప్లైంట్ అండ్ రిఫర్ బార్ అసోసియేషన్ రిఫర్ టు ఈజ్ అ కోర్ట్. మీరు కోర్టుకి వెళ్ళి పలానా అడ్వకేట్ ఈ తప్పు చేశాడు, ఈ తప్పు చేసి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు కనుక అని చెప్పే రైట్ మీకు ఉంటుంది. పోలీస్ స్టేషన్గా పోలీసులుగా మీ మీద కేసు ఎక్కడ పెడతాం? మీ తప్పు చేస్తే మేము ఎక్కడ పెడతాం? మీ హైయర్ ఆఫీసర్కి పెడతాం. మీ అడ్వకేట్గా తప్పు చేస్తే అడ్వకేట్కి ఎవరు పెడతాం? ఇది బార్ అసోసియేషన్కి పెడతాం. బార్ అసోసియేషన్ ఇది కోర్టుకు వెళ్తుంది, కోర్టుకు అవసరమైతే వేస్తారు. వాళ్ళు ఏం చేశారు? సీఎం మీద కోర్టుకు వెళ్ళారు. మొత్తం టోటల్ ఇండియాలో అందరు అడ్వకేట్లు ఒకటయ్యారు. కనుక ఈయన 100% ఈజ్ అన్ఫిట్ ఆఫ్ పోలీస్. అంటే అడ్వకేట్ కూడా బెదిరింపులు వస్తున్నాయని ఆయన నిన్న నాకు సెక్యూరిటీ కావాలని చెప్పి మంగ్లీ విషయంలో కూడా రక్షణ ఇస్తానని కోరుకున్నాడు కదా, చెప్పారుగా. రక్షణ మన హైకోర్టు ఇచ్చిందిగా, రక్షణ కల్పించమని హైకోర్టు ఇచ్చింది. హైకోర్టు రక్షణ కల్పించమని ఇచ్చింది, సపోర్ట్ చేయమని ఇచ్చింది. కనుక ఏది ఏమైనా ఒకటి మంగ్లీ గారిది చిలిక్ గాలివని అవుతుంది. మంగ్లీ గారు బాధితుల తరపున బాధితుల పక్షాన ఉండాలి. బాధితులందరూ పేదవాళ్ళు, బాధితులందరూ మీ బంజారా బిడ్డలు కొంతమంది చాలామంది ఉన్నారు, అతికి శాతం ఉన్నారు, గిరిజన బిడ్డలు ఉన్నారు, అందరూ కూడా మొత్తం చాలా చిన్నవాళ్ళు. వాళ్ళందరికీ సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఉంది. పోలీసులు కూడా బాధితుల తరపున సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ కూడా బాధితుల తరపున సపోర్ట్ చేయాలి. మంత్రులు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, సజ్జనర్ గారు ఉన్నారు, డీజీపీ గారు ఉన్నారు. సార్ ఇన్బిరేట్లీ ఈజ్ పేదవాడికి మనం చేయకపోతే ఇలా మైక్రో ఫైనాన్సర్లు అటు కోకోకళ్ళు పుట్టుకొస్తూ ఉంటూనే ఉంటాయి. సర్వనాశనం పేదవాడు అయిపోతాడు, పేదవాడు రోడ్డు మీద అయిపోయి సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆయన సపోర్ట్ మనం ఎప్పుడైతే ఒక ఎఫ్ఐఆర్ చేశారో ఆ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ తీసుకోవచ్చు. కాకపోతే ఉత్తరకాశి కంప్లైంట్ని కూడా మనం పిలిచి కంప్లైంట్ని కూడా కూర్చోబెట్టవలసిన బాధ్యత ఉంటుంది. రోడ్డు మీద నించోబెట్టే బదులు కంప్లైంట్ని కూర్చోబెట్టవలసిన బాధ్యత ఉంటుంది. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పోలీసు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళకి చట్టం తెలుసు, న్యాయం తెలుసు, అన్నీ తెలుసు. రామకృష్ణ గారికి ఇంకా ఎక్కువ తెలుసు. ఆయన మొత్తం టోటల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పాడు. ఆయన మొత్తం టోటల్గా ఆయన చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆయన అది పాటించట్లే. కనుక ఆయన్ని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేస్తారు అనుకుంటున్నాను నేను. ఐ ఆఫీసర్ కూడా ఇమ్మీడియట్లీ సీరియస్గా తీసుకోవాలా. ఎందుకంటే పోలీసుల మీద నమ్మకం పోకూడదు, పోలీస్ స్టేషన్ మీద నమ్మకం పోకూడదు. పోలీసులు ఎక్కడైనా సరే మనకు న్యాయం చేస్తారు. మన ప్రాణానికి రక్షక భటులు అనేది ఉండాలి తప్ప మన ప్రాణం తీసేవాళ్ళని ఉండకూడదు. రక్షక భటులు మనల్ని కాపాడుతారన్న
నమ్మకం ప్రజల్లో ఉండాలి. ఆ నమ్మకం పోగొట్టుకోకూడదు. తెలంగాణ పోలీస్ అండ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఉండాలి తప్ప మన అమ్మనాబుతులు ఇష్టం వచ్చినట్టు తిట్టడాలు ఇవన్నీ చేయడాలు అసభ్యంగా ప్రవర్తించడాలు చేయకూడదు. దయచేసి బాధితుల తరపున పక్షాన పోలీసు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ.